హాయ్ గైస్ అందరికీ మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న సిపి గేట్ సిపి గేట్ 2024 తెలంగాణ స్టేట్ కామన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. డేట్స్ చూద్దాం. మన తెలంగాణలో ఉన్న అన్ని యూనివర్సిటీలో సీట్ కావాలనుకుంటే మనం దీనికి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. చూడండి, దీనికి షెడ్యూల్ ప్రకటించారు, ఫుల్ నోటిఫికేషన్ ఇచ్చారు. డేట్ కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 18వ తారీఖు 5వ నెల 2024. 18వ తారీఖు అంటే మే 18వ తారీఖు నుంచి మనం అంటే ఈ రోజు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిటింగ్ ద ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 17/6/2024 అంటే జూన్ 17 వరకు మనం అప్లై చేసుకోవచ్చు దీనికి. అంటే లాస్ట్ డేట్ ఆ రోజు వితౌట్ ఫైన్. ఓకే, అంటే నెల రోజులు ఇచ్చారు దాదాపుగా. తర్వాత లాస్ట్ డేట్ విత్ లేట్ ఫీ RS 500 లేట్ ఫీతో 25వ తారీఖు 6వ నెల 2024 అంటే జూన్ 25 వరకు 500 రూపాయలు లేట్ ఫీజుతో చేసుకోవచ్చు. లేట్ ఫీజు అంటే ఏంటంటే నార్మల్గా మీరు కట్టే ఫీజు మీద ఇంకా 500 అదనంగా ఛార్జ్ చేస్తాడు అన్నట్టు లేట్గా చేస్తే. తర్వాత 2000 లేట్ ఫీజుతో 30 తారీఖు 6వ నెల వరకు అంటే జూన్ 30 తారీఖు వరకు అప్లై చేసుకునే అవకాశం ఉంది 2000 లేట్ ఫీజుతో. ఓకే, మనకి ఎగ్జామ్ కండక్ట్ చేసే డేట్ వచ్చేసి ఏమో 5th జూలై నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుందని చెప్పిండు. ఓకే, 5th జూలై నుంచి అంటే 5th జూలై నుంచి ఒక 2-3 రోజులు జరగవచ్చు, 1-2 రోజులు జరుగుతుంది ఎగ్జామ్. తర్వాత ఎగ్జామ్ మోడ్ వచ్చేసి CBT కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే ఆన్లైన్లో ఉంటుంది ఎగ్జామ్, మన ఆఫ్లైన్లో ఉండదు. డిగ్రీ అయిపోయిన వాళ్ళు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది, మర్చిపోకండి. తర్వాత హాల్ టికెట్ వచ్చేసి మనకి ఎప్పుడు వస్తుంది అంటే 4 రోజుల ముందు. ఎగ్జామ్ జూలై 5th నుంచి స్టార్ట్ కాబట్టి బిఫోర్ 4 డేస్ అంటే జూలై 1కి కానీ జూన్ 30కి కానీ మనకి హాల్ టికెట్ అనేది వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. అప్పుడు మనం హాల్ టికెట్ చూసుకోవాలి ఎక్కడ పడ్డ సెంటర్ ఏందని. తర్వాత రిజిస్ట్రేషన్ ఫీ మరొక ఇంపార్టెంట్, ఇది 800 రూపాయలు ఓసీ బీసీ వాళ్ళకి, 600 రూపాయలు SC ST వాళ్ళకి. మళ్ళీ ఇది ఒక సబ్జెక్ట్కే. మళ్ళీ మీరు ఫర్దర్గా ఇంకో సబ్జెక్ట్ కూడా రాద్దాం అని అనుకుంటే మీరు 450 ప్రతి ఒక్క సబ్జెక్ట్కి కట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు ఓసీ అనుకోండి 800 పెట్టి అప్లై చేసిర్రు, తర్వాత ఇంకొక సబ్జెక్ట్ రాయాలనుకుంటున్నాం, ఇంకా 450 ఎక్స్ట్రా కట్టుకొని ఇంకో సబ్జెక్ట్కి అప్లై చేసుకోవచ్చు. అట్లానే ST SC వాళ్ళు కూడా 600 కట్టిర్రు, ఇంకో సబ్జెక్ట్ రాయాలనుకుంటారు, 450 కట్టాలి ఎక్స్ట్రా. అది ఇప్పుడు మనం పేమెంట్ వచ్చేసి డెబిట్ కార్డ్తో క్రెడిట్ కార్డ్తో చేసుకోవచ్చు. ఓకే, తర్వాత లీస్ట్ ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్ సబ్జెక్ట్ ఫర్ సిపి గేట్. ఓకే, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ చూడండి. ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్లో సబ్జెక్ట్ కోడ్ ఇచ్చిండు, నేమ్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఇచ్చిండు. చూసుకోండి మీరు ఆర్ట్స్లో ఏ కోర్స్ చేద్దాం అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ MA ఇంగ్లీష్, MA హిందీ, MA కన్నడ, మీరు ఏం చేయాలనుకుంటే అని మీ కోడ్ చూసుకోండి, సబ్జెక్ట్ చూసుకోండి. అప్లై చేసేటప్పుడు అడుగుతారు లోపల. ఓకే, తర్వాత ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్కి సంబంధించిన సబ్జెక్టులు చూసుకోండి. ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్కి సంబంధించింది సబ్జెక్టు కోడు. ఫ్యాకల్టీ ఆఫ్ ఎడ్యుకేషన్, తర్వాత ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్, బాటనీ, జియాలజీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ ఇవన్నీ ఉంటాయి. తర్వాత 5 years ఇంటిగ్రేటెడ్ కోర్సులు ఏమేమి ఉన్నాయి చూడండి. MSc బాటనీ బయోటెక్నాలజీ, MSc కెమిస్ట్రీ, MA ఎకనామిక్స్, MBA 5 years. ఓకే, నెక్స్ట్ అవి కోర్సులు. తర్వాత లిస్ట్ ఆఫ్ కోర్సెస్ ఆఫర్డ్ అంటే ఇక్కడ ఆఫర్డ్ మీన్స్ ఏ యూనివర్సిటీలో ఏ కోర్స్ అనేది మీరు చూసుకోవాలి, ఏ యూనివర్సిటీలో ఏ కోర్స్ ఉన్నదండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ MA ఇంగ్లీష్ ఉన్నది ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహాత్మా గాంధీ, పాలమూరు, తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం, ఇట్లా శాతవాహన యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీలలో MA ఇంగ్లీష్ అనేది ఉన్నది. మళ్ళీ ఎంట్రన్స్ టెస్ట్ టు బి టేకెన్ అంటే ఈ ఎంట్రన్స్ టెస్ట్ కూడా ఏ లాంగ్వేజ్లో ఉంటుంది అనేది కూడా ఇచ్చిండు. ఫస్ట్ సీరియల్ నెంబర్, నేమ్ ఆఫ్ ది కోర్స్, ఏ కోర్స్ ఉన్నది, అది ఏ యూనివర్సిటీలో ఉన్నది, తర్వాత ఎంట్రన్స్ టెస్ట్ ఏ లాంగ్వేజ్లో ఉంటుంది అనేది ఇచ్చిండు. తర్వాత ఫ్యాకల్టీ ఇట్లా ప్రతి కోర్సు గురించి ఏ యూనివర్సిటీలో ఉన్నది అనేది కంప్లీట్ పిక్చర్ ఇచ్చిండు. ఈ PDFని నేను కింద నా టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ కింద ఇస్తాను డిస్క్రిప్షన్లో. అక్కడ నుంచి మీరు టెలిగ్రామ్లోకి వెళ్ళిపోయి PDF డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. ఓకే, చాలా కోర్సులు ఉన్నాయి, ఎందుకంటే అన్నీ చెప్పాలంటే టైం ఎక్కువ పడుతుంది. తర్వాత ఎలిజిబిలిటీ కండిషన్స్, ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి. ఇక్కడ టెస్ట్ కోడ్, కోర్స్ నేము, టెస్ట్ నేము, మినిమం క్వాలిఫికేషన్ అండ్ ఎలిజిబిలిటీ కండిషన్స్. మీరు ఏ కోర్స్ చేయాలనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ MA ఇంగ్లీష్ చూడండి. MA ఇంగ్లీష్ చేయాలనుకుంటున్నప్పుడు దాని టెస్ట్ ఏంది, టెస్ట్ నేమ్ ఏంది, దానికి క్వాలిఫికేషన్ ఏం కావాలి. ఇప్పుడు MA ఇంగ్లీష్కి ఎనీ గ్రాడ్యుయేషన్, ఏ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్న, బీటెక్ కానీ డిగ్రీలో ఏ కోర్సు చేసినా, ఏ సబ్జెక్ట్లో డిగ్రీ చేసినా కూడా మీరు MA ఇంగ్లీష్కి అప్లై చేసుకోవచ్చు. అట్లా కొన్ని వాటికి కొన్ని ఎలిజిబిలిటీ కండిషన్స్ ఇచ్చిండు, అవి చూసుకొని చేసుకోండి. ఎందుకంటే మీరు ఫస్ట్ అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ ర్యాంక్ వచ్చి మీకు సీట్ వచ్చిన తర్వాత జాయిన్ అయ్యేటప్పుడు మీకు ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ లేకపోతే వాళ్ళు జాయిన్ చేసుకోరు, అప్పుడు మీరు చేసిన శ్రమ అంతా వృధా అయిపోయింది. చూడండి, అన్ని కోర్సులకి ఎలిజిబిలిటీ ఇచ్చిండు, అవి చూసుకోండి ప్రతి డిపార్ట్మెంట్కి. ఇక్కడ కొన్ని PG డిప్లొమా కోర్సులు ఇచ్చిండు, దానికి ఎలిజిబిలిటీ ఏందనేది కూడా చూసుకోండి. ఇంటిగ్రేటెడ్ కోర్సులు కూడా ఇచ్చిండు, దీనికి ఇంటర్ ఉంటే చాలు. ఇంటిగ్రేటెడ్ కోర్సులకి 10+2 ఉంటే చాలు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, రిజర్వేషన్స్ గురించి ఇచ్చిండు. రిజర్వేషన్ వచ్చేసి అన్నీ సేమ్ ఉన్నాయి, ఒకటి మారిందండి. అదేంటంటే ST వాళ్ళకి వచ్చేసి ఇంతకుముందు 6% రిజర్వేషన్ ఉండే, ఇప్పుడు అది కాస్త 10% చేసిరు. కాబట్టి ఎవరైతే షెడ్యూల్ ట్రైబ్ ST క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఈసారి సీట్లు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. అంటే ప్రతి కోర్సులో వాళ్ళ సీట్స్ పెరిగే అవకాశం ఉంది, ఎందుకంటే 10% కదా. ఇంకా మరొక ఇంపార్టెంట్ పాయింట్, ప్రియారిటీస్ ఆఫ్ NCC క్యాండిడేట్స్కి ఏ విధంగా ప్రియారిటీ ఇస్తారు ఈ PDFలోకి వెళ్ళి చూసుకోండి. టెలిగ్రామ్ ఛానల్లో డిస్క్రిప్షన్లో పెడతాను, మన యూట్యూబ్ కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ పెడతాను, అందులో ఈ PDF పెడతాను, చూసుకోండి. ఇంకొకటి సీట్స్ ఫర్ విడో ఆర్ చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్స్ అంటే ఆర్మీలో పనిచేసిన చిల్డ్రన్స్కి కానీ విడోస్కి కానీ ఏ విధమైన రూల్స్ వర్తిస్తాయి ఇది.
నెక్స్ట్ వచ్చేసి సీట్స్ ఫర్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్. ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉన్నారో, బ్లైండ్ కానీ, డెఫ్ కానీ, కాళ్ళు చేతులు బాగాలేకుండా ఇట్లా ఉంటారు కదా, వాళ్ళకి ఏ విధమైన రిజర్వేషన్స్ వర్తిస్తాయి, వాళ్ళకి ఏ విధంగా ప్రియారిటీ ఇస్తారనేది ఇది కంప్లీట్గా ఇచ్చారు. ఇవన్నీ కంప్లీట్గా చూసుకోండి. ఓకే, ఇంకొకటి మీరు ఏం చేయాలి, 18వ తారీఖు 5వ నెల నుంచి మీరు ఆన్లైన్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఆన్లైన్ చేసుకోవాలనుకుంటే వెబ్సైట్లోకి వెళ్ళిపోయి ఆన్లైన్ చేయాలి. అది ఏ విధంగా చేయాలి, ఏంటంటే ఆన్లైన్ ఎలా చేయాలో కూడా కొంచెం పెట్టన్న వీడియో అని మీరు రిక్వెస్ట్ పెడితే, మీ రిక్వెస్ట్ మేరకు చేద్దామని అనుకుంటున్నాను. వీడియో మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అనుకుంటే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని, అలాగే షేర్ చేయండి. ఓకే, మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ఓకే, బాయ్ అండి.